ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. 2023 సంవత్సరం అంతా దేవుడు మనలను ఆయన కృపలో భద్రపరిచి ఈ సంవత్సరము ఆఖరి ఆదివారంలోనికి దేవుడు మనలను నడిపించారు. మనం ఈ దినమందు దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క 23వ సంవత్సరంలో ఆఖరి ఆదివారంలో దేవుణ్ణి ఆరాధించడానికి మనం కూడుకొని ఉండగా మనం హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం దేవుని స్తుతిద్దాము, దేవుని ఆరాధిద్దాము. దేవుని మాటలు ఆలకించి మన కొరకు దేవుడు ఏం దాచి ఉంచాడో మనం శ్రద్ధతో మనము విందాం. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన ఈ సంవత్సరం అంతా కూడా మీ కృపలో ప్రభువా, గతించిన దినాలన్నీ కూడా మమ్మల్ని భద్రపరిచి ఈ ఆఖరి ఆదివారంలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినములన్నీ కూడా ఎన్నో సమస్యలు, శ్రమలు, పరిస్థితులు గుండా మేము ప్రయాణించినప్పటికీ మమ్మలను మీరు ఎక్కడ విడిచిపెట్టకుండా మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న బిడ్డలు, ఈ ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలు ప్రభు, ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో సమస్తము ఎరిగినటువంటి దేవుడవు నీవు ప్రభువా. అయా, గాఢాంధకార లోయలలో మేము సంచరించినా సరే ఏ అపాయమునకు భయపడకుండా ఉండుటకు నీ దుడ్డు కర్ర, నీ దండముతో మమ్మల్ని ఆదరించిన దేవుడవు ప్రభు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆఖరి ఆదివారమునందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధిస్తుంటగా ప్రభు, మీరే మహిమను పొందండి నాయన. మీరు మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడే దేవుడు ప్రభువా, మమ్మలను దర్శించి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ ఉన్నాం. అయా నా తండ్రి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ కార్యమును ప్రతి హృదయంలో మీరే జరిగించి దీవించమని యేసుదేవి నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సమయం అందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. ఘనుడా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నీవే రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా,
నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే శయతనన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే శయతనన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవ, మమ్మలను నడిపించేవాడా, మమ్మలను కాచేవాడా, నీకు స్తోత్రం. ఈ యొక్క ఆఖరి ఆదివారమున ప్రభువా, మీ మాటలు ఏమై ఉన్నవో మేము వాటిని ఆలకించి వాటి ప్రకారం జీవించడానికి మా జీవితాల్లో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మకార్యమును మా హృదయాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో జరిగించండి. మీకు ఇష్టలముగా మేము జీవించడానికి గాను మీ మాటలో ఉన్నటువంటి నా తండ్రి గొప్ప రహస్యములను మేము అర్థం చేసుకుని వాటి ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయమని మేము వేడుకుంటున్నాం. నీ కృప, నీ దీవెన, మీ ఆశీర్వాదాలు మా పట్ల కుమ్మరించమని అడుగుతున్నాను. నీ దాసునైనా నేను నిలబడి ఉండగా వ్యర్థమైన మాటలు నా నోట నుండి తొలగించి మీ బిడ్డలకు ఏ మాటలు అవసరం అవుతాయో ఆ మాటలు మీరు వినిపించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను 2023 సంవత్సరం అంతా ఆయన కృపలో భద్రపరిచారు. మీలో కొంతమంది అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు నాకు తెలుసు. కొంతమంది గురించి ఒకవేళ నాకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. మన పరిస్థితులు, మన హృదయ ఆలోచనలు, మన సమస్యలు, మన వేదనలు, మనము అనుభవించేటువంటి సంతోషకరమైన సమయాలు అన్నీ కూడా దేవుని దృష్టిలో ఉన్నవి అన్న సంగతి నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మనము శ్రమలున్నప్పటికీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. రాబో దినముల నిమిత్తమై ఆశాజనకంగాను నిరీక్షణతో కూడా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. క్రైస్తవులకి సమస్యలు ఎందుకు వస్తాయండి అని కొంతమంది క్రైస్తవేతరులేమి ప్రశ్నిస్తూ ఉంటారు. సమస్యలు భూమి మీద ఉన్న వారందరికీ వస్తాయి. కానీ తేడా ఏంటంటే 2 తేడాలు ఉన్నాయి. ఒకటి, మన సమస్యకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ సమస్యలో నుంచి దేవుడు ఒక కార్యాన్ని నెరవేరుస్తాడు. ఉద్దేశరహితమైనటువంటి సమస్యలు మనకు రావు. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మన మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతున్నవి అన్న విషయము రోమా 8:28లో మనం చూస్తాం. ఇహలోకపరమైన మేలు కావచ్చు, పరసంబంధమైన మేలు కావచ్చు, అన్నిటికంటే గొప్ప మేలు ఏంటంటే యేసుక్రీస్తు సారూప్యములోనికి మనము మార్చబడటం అనేది. సో మన కష్టాలు కూడా మనల్ని మలుస్తాయి దేవుని చిత్తానుసారంగా జీవించగలిగే వారంగా ఉండడానికి.
ప్రియులారా, రెండవ విషయం ఏంటంటే, మనకున్న సమస్యలు, మనకి క్రీస్తు లేని వారికి ఉన్న తేడా ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనకు నిరీక్షణిస్తాడు, మనకు ఆదరణ కలుగజేస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నప్పుడు, ఆయన దుడ్డుకార, ఆయన దండము నన్ను ఆదరించును. ఆదరణ ఎవరికి ఉంటుంది? ఆ నడిపింపు ఎవరికి ఉంటుంది? ఆ కాపుదల ఎవరికి ఉంటుంది? శ్రమలో కూడా, గాఢాంధకారమైన లోయలో కూడా అంటే కేవలం యెహోవాను కాపరిగా కలిగి ఉన్నవారు, యేసుక్రీస్తు వారిని కాపరిగా కలిగి ఉన్నవారు మాత్రమే దాన్ని అనుభవించగలరు. కనుక లోకంలో అందరికీ సమస్యలు వస్తాయి. కానీ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ఉద్దేశము కలిగి ఉంటుంది మన సమస్య, రెండవది దేవునిని కలిగి ఉంటుంది. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు కొద్ది నిమిషాలు ఈ యొక్క సమయమందు ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే సంవత్సరాలు మనం లెక్కడతా ఉంటాం. సంవత్సరాలు లెక్క పెట్టడానికి దేంతో ప్రారంభిస్తాం? మనకు తెలిసి సెకండ్తో ప్రారంభిస్తాం, క్షణము. అంతకు మించి కొద్దిగా విద్యావంతులు, శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళు అయితే మిల్లీ సెకండ్స్, ఇంకా దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు చేసి లెక్క పెడతా ఉంటారు సమయాన్ని. మనం సెకండ్ దగ్గర నుంచి మనం అనుకుందాం. ఒక క్షణము, కొన్ని క్షణాలు ఒక నిమిషము, కొన్ని నిమిషాలు ఒక గంట, కొన్ని గంటలు ఒక రోజు, కొన్ని రోజులు ఒక వారం, కొన్ని వారాలు ఒక నెల, కొన్ని నెలలు ఒక సంవత్సరం. ప్రియులారా, ఇలాగ సమయాన్ని లెక్కించడానికి దేవుడు సూర్య, చంద్ర, నక్షత్రాదులను దేవుడిచ్చాడని మనం ఆదికాండంలో మనం చదువుతాం. ఎందుకు? మనిషి సమయాన్ని లెక్క పెట్టవలసిన వాడై ఉన్నాడు. దేవుడు మనిషికి తన ఆయుష్కు లెక్కను నియమించాడు. తాను నియమించినటువంటి భూమికి సమయాన్ని నియమించాడు, కాలాన్ని నియమించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. కాలములు వాటిని అర్థం చేసుకోవటం మనిషికి చాలా ప్రాముఖ్యమైంది. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు 3 గంటల పరీక్ష అయితే ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఏ ప్రశ్న ఎంత పొడవు రాయాలి, ఏ ప్రశ్నకు ఎంత సమయం పడుతుంది అని క్యాలిక్యులేట్ చేయలేకపోయిన వాళ్ళు చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, వారు ఎగ్జామ్లో చాలా ప్రశ్నలు రాయకుండా విడిచిపెడతారు. ఎందుకు? ముందున్న ప్రశ్నలకే సమయం అంతా వారు ఫినిష్ చేసేస్తారు. సమయ పాలన చాలా ప్రాముఖ్యమైంది. సమయాన్ని అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైంది. మనం ఏ టైమ్స్లో ఉన్నాం, ఏ సీజన్లో ఉన్నాం అనేది అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. సమయానుకూలంగా ప్రవర్తించడము అత్యంత ప్రాముఖ్యమైంది. ఉదాహరణకు, ఎండాకాలం వచ్చింది, కోతలు కోయాలి. వర్షాకాలం వచ్చింది, నాట్లు వేయాలి. వర్షాకాలం నాట్లు వేయని వాడు ఎండాకాలం కోత కోయలేడు. వర్షాకాలం నాట్లు వేసి ఎండాకాలం కోత కోయిపోయినా సరే తనకు ప్రయోజనం ఉండదు పడిన శ్రమకు. కనుక సమయానుకూలంగా ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. అందుకే దేవుడు సమయాన్ని, కాలములను ఏర్పాటు చేసి మనం గుర్తించడానికి సూర్య, చంద్ర, నక్షత్రాదులను దేవుడు నియమించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతోనూ పరిశుద్ధాత్మ దేవుడు మనతోనూ మాట్లాడేది ఏంటంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ 15 నుండి 21 వచనాల్లో 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను ఈరోజు మీతో జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతున్నాను. 6 ప్రాముఖ్యమైన విషయాలు. సంవత్సరాన్ని దాటి మరొక సంవత్సరంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, జాగ్రత్తగా చూసుకొనుడి. ఈ మధ్యకాలంలో ఒక సంఘ పెద్ద గారితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన కొంచెం వయసులో పెద్దవారు అవుతూ ఉన్నారు. ప్రతి పుట్టినరోజుకి అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు, కానీ నాకైతే పుట్టినరోజు పండగ అంటేనే పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ పుట్టినరోజు వచ్చిన ప్రతిసారి కూడా నేను ముసలోడిని అయిపోతున్నానని నన్ను అది గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఇష్టం ఉండదు అన్నారు. నిజమైన మంచి దృక్కోణం అది, మంచి దృక్పథం అది. ఎందుకు అంటే నిజంగానే మంచిదే. గత సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ మన వయస్సు తరిగిపోతూ ఉంది. వయస్సు తరిగిపోవటం అనేది విచారకరమైన విషయం ఏం కాదు. అది ఎవరికి విచారకరమైన విషయం అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి. ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత
నీ కాలం చెల్లిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తీర్పును మనం ఎదుర్కొంటాం. కాబట్టి మనకైతే కాలం తరిగిపోతుంది, సమయం అయిపోతుంది, సంవత్సరాలు గతించిపోతున్నాయని మనం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. కానీ మరొక విధంగా ఆలోచన చేస్తే జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. సమయం గడుస్తున్న కొలది మనం అతి జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నప్పుడు స్టూడెంట్స్ ఇంకా జాగ్రత్తగా చదువుతూ ఉంటారు. సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయం పౌలు చెప్పేది ఏంటంటే, నీవు నివసిస్తున్నటువంటి దినాలు చెడ్డవి. మన పరిస్థితులు, మన యొక్క పరిసరాలు, మనతో ఉన్నవారు, సహజంగా మనం ఉద్యోగం చేసుకునే ప్రదేశాల్లో కానీ, బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా సరే మనతో ఉన్నవారు ఈ లోకానుసారంగా జీవించేవారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండడం లేదు. పరిస్థితులేమో చెడ్డవిగా ఉన్నాయి, దినములు చెడ్డవిగా ఉన్నాయి. పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు, రోజులు మంచివి కాదురా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారు. దినములు చెడ్డవి, నిన్ను కూడా చెడ్డవానిగా మార్చేటువంటి ఆ యొక్క ప్రభావాన్ని కలిగి ఉన్నటువంటి దినాలు మనవి. దినములు చెడ్డవి, మంచి రోజులు కాదు. ఈజీగా పాపంలో పడిపోవడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ మాటలు రాయబడ్డాయి. ఆ రోజుల్లో చెడుతనము ఏ విధంగా ఉండేదో నాకు సంపూర్ణంగా తెలియదు. మనం చరిత్రలో కొంత మటుకు మనం చదవగలుగుతాము. ఆ రోజుల్లో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు, పరిస్థితులు. ఇక్కడ మద్యం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడంటే, బాగా క్రైస్తవులు కూడా మద్యం సేవించి పనులు చేసుకోకుండా కాలాన్ని వ్యర్థం చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అందుకే కదా ఆ ప్రస్తావన తీసుకొస్తాడు. దినములు చెడ్డవి. ఈ రోజుల్లో ఎలా చెడ్డవి అంటే, ఈ రోజుల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా కానివ్వండి, ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, మంచి కోసం వాడితే చాలా బాగుంటుంది, కానీ వ్యర్థమైన వాటి కోసం మనం వాడుతూ ఉంటాం. సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము. ఆ సమయాన్ని వృధా చేసేటువంటి పనిలో పడి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వారమై ఉంటాం. వీ హ్యావ్ మచ్ మోర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ అపాన్ అస్ దీస్ డేస్. ఈ రోజుల్లో ఇంకా చెడు ప్రభావాలు మన మీద ఇంకా ఎక్కువగా ఉన్నాయి. దినములు చెడ్డవి అని 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్పాడంటే, ఈరోజు పౌలు బ్రతుకుంటే ఇంకేం చెప్పేవాడో, అత్యంత భయంకరమైన చెడు దినాల్లో మనం ఉన్నాం అని చెప్పేవాడేమో. దినములు చెడ్డవి కాబట్టి ఏం చేయాలి మనం అంటాడంటే, మీరు సమయమును పోనీయక, సమయాన్ని మీరు దాటిపోనివ్వద్దు అన్నమాట అంటాడు. సమయాన్ని మనం ఎక్కడ ఆపుతామండి? వాస్తవానికి చెప్పాలంటే సమయం సునామీ లాంటిది. అది వచ్చిందంటే కొట్టుకొని పోవటమే, అందులో పడి వెళ్తూ ఉండటమే, ప్రవాహంలో పడి వెళ్తూ ఉండటమే. సమయమును పోనీయక అంటే సమయాన్ని పట్టుకొని ఆగాలి, గోడ గడియారం మీద ఉన్నటువంటి ముళ్ళును పట్టుకొని ఏలాడాలి, అది ఎటు పోకుండా గట్టిగా పట్టుకోవాలని దాని అర్థం కాదు. సమయమును పోనీయక అంటే దాన్ని వ్యర్థంగానే వద్దు. ఎందుకంటే ఒక్కసారి సమయం దాటిపోయిందంటే అది ఇంకా మన చేతుల్లోనికి రాదు. వ్యర్థమైపోయిన సమయం వ్యర్థమైపోయినట్టే. సమయమును పోనీయక అనే మాట అంటాడు. మనం సమయాన్ని వ్యర్థపరచకూడదు అన్న మాట మనం అర్థం చేసుకోవాలి. దాన్ని సద్వినియోగం చేసుకొనుచు, ఒక్క క్షణమైనా సరే వ్యర్థం కాకుండా దాన్ని మంచిగా వాడుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. జ్ఞానం కలిగి ఉండాలి. అజ్ఞానులు ఏంటంటే వారు సమయం పట్టించుకోరు. కొంతమంది అసలు టైమే చూడరు. వాళ్ళకి టైం ఏంటో తెలియదు, డేట్ ఏంటో తెలియదు. వాళ్ళకి అలా రోజులు దొర్లిపోతూ ఉంటాయి. కానీ మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత దూరం వచ్చాం, ఇంకెంత దూరం ఉంది, ఏం చెయ్యాలి, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, ఒక పద్ధతి ఏమీ లేకుండా రోజులు దొర్లిపోతూ ఉంటాయి. కొంతమందికి సమయాన్ని గురించిన అవగాహనే ఉండదు. సమయాన్ని వ్యర్థం చేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త, సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదో డిసెంబర్ 31వ తారీఖున వచ్చినప్పుడు జాగ్రత్త పడిపోవటం కాదు, అసలు సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉండాలి మనం. రెండవ విషయం చెప్తాడు, గ్రహించుకొనుడి అంటాడు. మన జీవితాల్లో గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. గ్రహించుకోవాలి? 17వ వచనంలో అంటాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. అంటే ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటలకు లేచి గబగబా మనం సిద్ధపడిపోయి
ఏదో ఒక ప్రయోజనకరమైన పని చేయాలి, నిష్ప్రయోజనమైనగా మనం కూర్చోకూడదు, మనం సంపాదించాలి, కూడగట్టుకోవాలి, ఇవన్నీ చేసుకొని సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అంటే ఆ లెక్కను చూసుకుంటే బాగా సంపాదించేవాళ్ళు, బాగా కష్టపడి పనిచేసే వాళ్ళే ది బెస్ట్ అనమాట దేవుని చిత్తానుసారంగా. కానీ అది కాదు ఇక్కడ మాట్లాడేది. మంచిదే, పని చేయాలంట అని వాక్యంలో ఉంది. మనం వ్యర్థంగా ఉండకూడదు, ఎవరికి అప్పగింపబడిన పని వారు చేయాలి. సేవ పని చేయాలి, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారస్తులు వ్యాపారం చేయాలి. మనం సమయాన్ని వ్యర్థం చేయకూడదు. ఆ ఒక కోణంలో అది మంచిదే. కానీ మరొక కోణంలో ఆలోచన చేస్తే ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకునుడి. ఎందుకంటే ఒక సమయాన్ని దేవుడు మనకిచ్చిన కాలాన్ని ఒక 70 సంవత్సరాలు ఇచ్చినా, 50 సంవత్సరాలు ఇచ్చినా, కొంతమంది 20 సంవత్సరాలే బ్రతికుండొచ్చు, కొంతమంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇచ్చినా సరే మనం జ్ఞాపకం చేసుకుని ఎంత సమయం ఇచ్చాడు దేవుడు అన్నది మనం చూసుకొని ఆ సమయంలో దేవుని చిత్తాన్ని గ్రహించుకోవాలి. దేవుని చిత్తాన్ని గ్రహించకుండా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అసాధ్యం. నువ్వు ఎన్నన్నా చెయ్యి నీ జీవితంలో, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా సమయాన్ని సద్వినియోగం చేసినట్లు కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే జాగ్రత్తగా చూచుకొనుడి, గ్రహించుకొనుడి, దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వారమై ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోగలము అనే ప్రశ్న అడిగితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. దేవుని చిత్తం ఎలా తెలుసుకోగలము అంటే 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, మొట్టమొదటిగా మన శరీరములను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. చాలామంది వారి శరీరాలను, వారి జీవితాలను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోకుండా దేవుని చిత్తాన్ని గ్రహించాలని ఆశపడుతూ ఉంటారు. అప్పుడు దేవుడు ఎంత చెప్పినా సరే ట్యూన్ అవ్వట్లేదు కదా. మనం ఇప్పుడు టాకీస్ ఉంటాయి. టాకీస్ అవతలవాడు మాట్లాడేటప్పుడు ఇద్దరికి ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంటేనే మాటలు కలుస్తాయి. అవతలవాడు ఎంత చెప్పినా వినబడదు, యువతలవాడికి మాటల ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా లేకపోతే. మనకుతో దేవుడు మాట్లాడుతున్నా మనం అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే సబ్మిట్ చేసుకుంటామో, ఎప్పుడైతే సజీవయాగంగా సమర్పించుకుంటామో, దేవునికి అనుకూలమైన సజీవయాగంగా, అప్పుడు మన ఆరాధన, మన జీవితము, మన సేవ, మన దేవుని పట్ల మన భక్తి దేవునికి యోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి అది మొట్టమొదటి మెట్టు. 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఒక ప్రక్కన బ్రెయిన్ నిండా ఈ లోకంలో అలా చేయాలంటారు, ఇలా చేయాలంటారు, పద్ధతి అదంటారు, పద్ధతి ఇదంటారు అని బ్రెయిన్లో పెట్టుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే కుదరదు. లేదంటే లోకానుసారంగా నడుచుకుంటూ లోకానుసారమైనటువంటి మనస్సును కలిగి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అలా చేద్దాం అనుకుంటున్నానని మన బ్రెయిన్ నిండా దాన్ని నింపుకొని దేవాని చిత్తాన్ని నాకు తెలియజేయి, దేవాని చిత్తాన్ని నాకు తెలియజేయి అంటే మన మనస్సు ఖాళీగా ఉంటే కదా దేవుని చిత్తం చేత మనం నింపబడటానికి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. దాన్ని పరీక్షించాలి. ఎలా పరీక్షించాలి? మొట్టమొదటిగా పరీక్షించవలసింది దేవుని వాక్యానికి బేరీజు వేసుకొని పరీక్షించాలి దేవుని చిత్తాన్ని. దేవుని చిత్తం ఏదో గ్రహించుకొనుడి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు. ఎలాగా తెలుసుకుంటాం, ఎలా గ్రహిస్తాం అంటే పరీక్షించాలి. ఎలా పరీక్షిస్తాం? దేవుని వాక్యము, ద రిటన్ విల్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రిటన్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం రాయబడి ఉన్నది, అది మొట్టమొదటిది. మనకు ఒక దేవుడు కళల ద్వారా మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడాడు, ప్రవచనం ద్వారా మాట్లాడాడు. ఏది మాట్లాడినా వాక్యానికి వ్యతిరేకంగా ఏది కూడా ఉండదు. ఎవరు ఏం కబుర్లు చెప్పినా సరే దేవుని వాక్యానికి బేరీజు వేసుకొని మనం ముందుకు కొనసాగాలి. పరీక్షించి తెలుసుకోవాలి. అంతేకాదు దేవుని చిత్తం ఫలాంది అని మనం అనుకున్నప్పుడు దాన్ని పరీక్షలో పెట్టాలి. గిద్యోను పరీక్షించాడు దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క మాటను పరీక్షించాడు. దేవుడు చిరాకు పడలేదు గిద్యోను మీద. ప్రతి పరీక్షలో కూడా దేవుడు సరే బాబు నువ్వు చెప్పింది నేను చేస్తానని చేశాడు. దేవుడు పరీక్షించి తెలుసుకోవాలి. అలాగే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. మనం రూపాంతరం పొందకపోతే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేం. రూపాంతరం పొందకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేం. ఎందుకంటే ఆ పాత రూపంలోనే ఉంటాం. అప్డేట్ అవ్వాలి అంటే ఈ మాటల్లో లోకరీతిగా మాట్లాడుకోవాలంటే ఆ అప్డేట్ అనేది అవ్వకపోతే, ఇప్పుడు ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ అప్డేట్ అనేది అవ్వకపోతే కొన్ని కొత్త రకాల అప్లికేషన్స్ పనిచేయవు. ఇప్పుడు మనం పాతగా ఉన్నాం,
పాత లోకానుసారంగా ఉన్నాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఆ దేవుని చిత్తంలోనికి అప్డేట్ అవ్వాలి, రూపాంతరము చెందాలి, మార్పు చెందిన వారంగా, మనస్సు మారిన వారంగా, జీవితాన్ని మార్చుకున్న వారంగా, పర్స్పెక్టివ్ మార్చుకున్న వారంగా, మనం ఒక విషయాన్ని చూసే దృక్కోణం మార్చుకునే వారంగా మనం ఉంటే అప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. అంటాడు సమయం అయిపోతుంది, టైం లేదు. ఏ సమయం అయిపోతుందంటే దొర్లిపోయే కాలం గురించి కాదు వాస్తవానికి మాట్లాడేది అపోస్తలుడైన పౌలు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే త్వరలో ప్రభు అయిన యేసుక్రీస్తు రానయ్యున్నాడు. త్వరలో ప్రభు అయిన యేసుక్రీస్తు రానయ్యున్నాడు. ఆయన రాబోతున్నాడు. రోజులు బాగోలేదు. మీరు దేవుని చిత్తం తెలుసుకోండి, గ్రహించుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. దేవుని చిత్తం ఏంటో గ్రహించుకొని దాని ప్రకారం జీవించండి. మూడో మాట అంటాడు ఆత్మపూర్ణులై ఉండండి. బహుశా ఎఫీసీ సంఘంలో తాగుబోతులు ఎక్కువ ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. విశ్వాసులే, దేవునికి ఇష్టంగా జీవించాలని దేవునిలోనికి వచ్చిన వారే, యేసు రక్తం చేత కడగబడ్డామని చెప్పుకునేవారే, భక్తి కలిగిన వారమని చెప్పుకునేవారు. కానీ మత్తులై ఉంటున్నారు వారు. మద్యము చేత 18వ వచనంలో మరియు మద్యముతో మత్తులై ఉండకుడి పర్టికులర్గా పిన్ పాయింట్ చేసి చెప్తా ఉన్నాడు. ఈరోజు సేవకుల్లాగా బీటింగ్ అరౌండ్ ద బుష్ ఏముండదు. అటు తిప్పి ఇటు తిప్పి ఏమన్నా అనుకుంటారేమో అనే మాట ఏం లేదు. కొన్నిసార్లు ప్రసంగాల్లో గట్టిగా గద్దించి నాకు కూడా పాపం జనాలు ఏమైనా అనుకుంటారేమని, మీరు కాదులేండి మీరు మంచోళ్ళే, నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నానని సరదాగా అంటూ ఉంటాను. కానీ ఆ బీటింగ్ అరౌండ్ ద బుష్ లేదు. నేరుగా చెప్తున్నాడు మద్యముతో మత్తులు కాకండి. మత్తు అనేది మానవుడు మూడు భాగాలుగా చేయబడ్డాడని మనం వింటూ ఉంటాం. ఆత్మ, మనస్సు, దేహం. మత్తు అనేది మూడింటికి ఉంటుంది. ఆత్మీయ మత్తు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు అనే మాటలో ఇవన్నీ మనకు కనబడతాయి. ఆత్మీయ మత్తు, మానసికమైన మత్తు, శారీరక మత్తు. శరీరానికి మద్యం మత్తు, మనస్సుకు దేవునికి ఇష్టము లేనటువంటి లోకానుసారమైన విషయాలు మత్తును కలిగిస్తూ ఉంటాయి. అది ఆత్మీయ మత్తును కూడా మనకు కలిగిస్తుంది. అప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థం కాదు, ఎదటోళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనకు అర్థం కాదు, మన పరిస్థితి మనకు అర్థం కాదు, ఎవడని చెప్పినా మనకు అర్థం కాదు. ఆత్మీయమైన మత్తులో ఉన్నప్పుడు, మానసికమైన మత్తులో ఉన్నప్పుడు, శారీరకమైన మత్తులో ఉన్నప్పుడు మనకు ఏం జరుగుతుందో తెలియదు. ప్రియులారా, అటువంటి వాళ్ళకి, ఆ మత్తులో ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా కూడా అర్థం కాదు వాళ్ళకి. కాబట్టి పౌలు అంటాడు మద్యముతో మత్తులై ఉండొద్దు. ఆల్టర్నేటివ్లీ మద్యంతో మత్తులు అవ్వకుండా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి. మద్యములో దుర్వ్యాపారం కలదు, అది మంచి పని కాదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. మీ కడుపుల్లోకి మద్యం పోసుకోవటం కాదు, మీ కడుపుల్లోకి పరిశుద్ధాత్మను పోసుకోండి. దేవుని ఆత్మ కొమ్మరింపు కోసం అడగండి. దేవా, నా శరీరాన్ని, నా మనస్సును, నా ఆత్మను నీ ఆత్మ చేత నింపు ప్రభువా అని అడగండి. మద్యంతో మత్తులై ఉండొద్దు. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే ఒక రీతిగా చెప్పుకోవాలంటే అఫ్కోర్స్ దేవుని ఆత్మశక్తితో నింపబడటం. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. మీరు శక్తి పొందుతారు ఆత్మను పొందినప్పుడు, మంచిదే. కానీ ఆత్మ పొందినప్పుడు శక్తిని పొందుతారు, అంతేగాని ఆత్మశక్తి కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆత్మ అనేది ఏంటి? అదేమన్నా కరెంట్ లాంటిదా? బైబిల్ బోధించేది ఏంటంటే తండ్రి ఏ విధంగానైతే ఒక వ్యక్తియో, కుమారుడు ఎలాగ వ్యక్తియో, పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి. పరిశుద్ధాత్ముడు, ఆయన అనే మాట ఆయన గురించి వాడబడుతుంది. తండ్రి గురించి ఆయన అని ఎలా వాడతారు, కుమారుడి గురించి ఆయన అని ఎలా వాడతారు, అది ఇది అనరు. అలాగే పరిశుద్ధాత్మను కూడా అది ఇది అనకూడదు మనం. ఎందుకంటే ఒక వ్యక్తి, అది శక్తిగా ఆయన ఒక శక్తి కాదు. ఇదిగోండి అలవాట్లో మనం అది ఇది అనేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడటం అంటే దాని అర్థం ఏంటి అంటే క్రీస్తును ధరించుకొనుడి అని ఎలాగన్నాడు అపోస్తలుడైన పౌలు, అలాగా క్రీస్తును ధరించుకొనుడి అన్నట్టుగా పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్నప్పుడు మీ నిండా పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఒక మాట అంటూ ఉంటారు, ఎవరన్నా ఎక్కువగా
ఒక వ్యక్తి గురించి బాగా ఎక్కువగా అస్తమానం వాళ్ళ మాటల్లో మాట్లాడుతూ ఉంటే ఏమంటారంటే, దిస్ మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ దిస్ మ్యాన్. దిస్ మ్యాన్ మ్యాన్ ఏ ఈజ్ ఫుల్ ఆఫ్ మ్యాన్ బి. ఈయన ఎక్కువ ఆయన గురించే మాట్లాడుతున్నాడు, ఈయన కడుపు నిండా ఆయనే ఉన్నాడు, అది దాని అర్థం. ఇప్పుడు ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు మనలో నింపబడినప్పుడు, మనము పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఫుల్ ఆఫ్ హిమ్. ఆయన ఆలోచనలే, ఆయన మాటలే, ఆయన క్రియలే, ఆయన నడిపింపే, ఆయన చెప్పినట్టుగా మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. నేను కాదు, ఆయనే నా జీవితంలో డ్రైవింగ్ ఫోర్స్గా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు, ఇంధనంలాగా నడిపిస్తూ ఉంటాడు మనల్ని. లేకపోతే మద్యంతో మత్తెక్కినోడు ఏం చేస్తాడు? అదొక టైప్ ఆఫ్ ఇంధనం. పొద్దున ఎవడో తిడతాడు, అప్పుడు భయం వేస్తుంది, ఏమండు వాడిని తిరిగి. సాయంత్రం తాగుతాడు, తాగాక వస్తాడు, వచ్చి అంటాడు, ఇప్పుడు చెప్పరా పొద్దునేదో అన్నావు అంటాడు. నడిపిస్తుంది, లోపల ఉన్నది నడిపిస్తూ ఉంది. అలాగే దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు ఏం చెయ్యాలి, దేవుని చిత్తం ప్రకారం ఎలా జీవించాలి, వాస్తవానికి చెప్పాలంటే జాగ్రత్తగా నడుచుకొనిడని మొదటి మాట అన్నాడు, గ్రహించుకొనిడని రెండో మాట అన్నాడు. దేవుని చిత్తాన్ని గ్రహించుకొనిడి, గ్రహించాక ఏం చేయాలి? ఆ చిత్తాన్ని జరిగించాలి. ఆ జరిగించాలంటే శక్తి కావాలి మనకి. ఆ శక్తి ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ చేత మనం సంపూర్ణంగా నింపబడి ఉన్నప్పుడు, వెన్ వీఆర్ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వీ విల్ హ్యావ్ ద పవర్ టు లివ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. మనం పరిశుద్ధాత్మ చేత పూర్తిగా మనము సంపూర్ణముగా నింపబడి ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించే శక్తి, సామర్థ్యత మన జీవితాల్లో కలుగుతుంది. తర్వాత మాట అంటాడు, హెచ్చరించుకోమంటాడు ఒకరినొకరు. 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 4వ మాట, హెచ్చరించండి. హెచ్చరించుకోండి ఒకరినొకరు. వీ షుడ్ నాట్ బీ అలోన్. ఒంటరిగా ఉండడానికి కాదు, మనము సంఘములో భాగమై ఉన్నాం. అది ఏ స్థానిక సంఘమైనా కావచ్చు, దేవుని వాక్యానుసారమైన సంఘం అయితే చాలది. అంటే కొన్ని తేడాలు, కొన్ని విషయాలు ఉండొచ్చు ఆ సంఘానికి ఈ సంఘానికి, కానీ కొన్ని ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు బైబిల్ బోధల్లో తేడా ఉంటే అది సంఘం కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యం ఏది చెప్తుందో దానికి వ్యతిరేకంగా యేసుప్రభు ప్రవక్తే కాదండి, దేవుడు కాదండి అనే సంఘాలు కూడా ఉన్నాయి. యెహోవా దేవుడు కాదండి, యేసుప్రభు మాత్రమే అనే కొన్ని సంఘాలు ఉన్నాయి. అలాగ రకరకాల కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను కూడా పక్కదోవ పట్టించే వాటిని సంఘం అనకూడదు. వాటిని ఏమనాలి? కల్ట్ అంటారు వాటిని. అంటే అబద్ధ బోధలు బోధించేవారు వాళ్ళు కాకుండా ఏ సంఘమైనా సరే, ఏ స్థానిక సంఘమైనా సరే, అది 1000 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, ఎక్కడ కూడుకుంటున్నారా, ఇవన్నీ కాదు. దేవుని సంఘములో సహవాసము కలిగిన వారంగా మనం ఉండాలి, భౌతిక సహవాసం ఉండాలి. నేను ఇలాగ ఆన్లైన్లో చెప్తున్నానంటే ఎవరైనా వెళ్ళలేని వారు ఉంటే, లేకపోతే వెళ్ళేవారు కూడా ఒకవేళ దేవుని వాక్యం మరలా వినాలి అనుకున్న వారు ఉంటే అనే కానీ సంఘాలకి వెళ్ళకుండా ఆన్లైన్లోనే కూర్చొని వినాలనేది నా ఉద్దేశం కానే కాదు. సహవాసం ఉండాలి. అది 2 కావచ్చు, 3 కావచ్చు, 10 మందితో కావచ్చు. దేవుడు ఆ యొక్క సంఘాన్ని దేవుడు ఆశీర్వాదిస్తాడు. స్థానిక సంఘము, భౌతిక సంబంధము చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంబంధంలో ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో నువ్వు నా వీపు గోకు, నేను నీ వీపు గోకుతాను, స్క్రాచ్ మై బ్యాక్, ఐ విల్ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నట్టుగా ఒకరినొకరు ఏదో అంటే పురికొల్పుకోవటం, బలపరుచుకోవటం ఇవన్నీ మంచిగానే ఉంటాయి, ఇవన్నీ చేయాలి, అన్నీ ఉండాలి వాస్తవానికి. కానీ హెచ్చరించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దినములు చెడ్డవి. ఈజీగా మనం సాతాను చేతిలో పడిపోతాం. ఎవడని మింగేద్దామని వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. బాబు ప్రమాదంలో ఉన్నావు నువ్వు అని చెప్పే వారు మనకు కావాలి, మనం కూడా చెప్పాలి. రెవరెండ్ కృపానందం గారని ఒక దైవజనులు ఆయన చెప్తూ ఉంటారు, గ్యాప్ పీపుల్ అంటారు. అంటే నీ జీవితంలో గ్యాప్ పీపుల్ ఉండాలంటే గ్రూప్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే నీ జీవితంలో నీవు ఎవరికైనా లెక్క అప్పగించే స్థితిలో నీవు ఉండాలి. కొంతమంది ఒక గుంపుగా ఉండి ఒకరి పట్ల ఒకరు జవాబుదారీతనం కలిగి ఉండాలి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? బైబిల్ చదువుకుంటున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? నువ్వు అడగాలి, వాళ్ళు అడగాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. మాటల ద్వారా, పాటల ద్వారా అని కూడా ఇక్కడ అంటున్నాడు. పాటల ద్వారా ఏమంటున్నాడు? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోనండి.
తర్వాత రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి అది గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. బాధలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? ఏమండి, ఈరోజు జేబులో డబ్బులు లేవండి, ఏం దేవుని స్తుతిస్తామండి? పౌలు జైల్లో ఉన్నాడండి, దేవుని స్తుతించాడా లేదా? దేవుడు అప్పుడు సంఖ్యలు దించాడు, ఆత్మలను రక్షించాడు, సంఘాన్ని స్థాపించాడు. కష్టాలు ఉన్నాయండి, దేవుని స్తుతించాలా? భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సేవకులు అంటే దేవుని యొక్క బైబిల్లో మనం చూస్తాం అనేక మంది, అలాగే సంఘ చరిత్రలో కూడా అనేక మంది దేవుని స్తుతించారు. అన్ని సమయాల్లో అన్నిటి విషయమై సమస్తమును గూర్చి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి, తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ సమస్తమును గూర్చి, ఎల్లప్పుడూ ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. సమస్తమును గూర్చి, కొన్నిటి గురించి కాదు. దేవుడు కొత్త కారు ఇచ్చాడండి, దేవునికి స్తోత్రం కాదు. కారు పోయిందండి, దేవునికి స్తోత్రం. బాధ అనిపిస్తుంది, ఆ బాధ పడకూడదు, బాధ ఉండదని నేను అనట్లేదు, కానీ దేవునికి స్తుతించడం. ఎందుకంటే దేవునికి తెలుసు సమస్తమును గూర్చి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆఖరి మాట, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండడి. అతి కష్టమైనటువంటి మాట. దేవుని స్తుతించడం కొంచెం సులువుగా అవచ్చు, కానీ ఒకరికొకడు లోబడి ఉండటం అనేది చాలా కష్టమైనది. విశ్వాసులంగా మన విశ్వాస జీవితం కుటుంబంలో ప్రారంభం కావాలి, తర్వాత సంఘంలోకి వెళ్తుంది, ఆ తర్వాత సమాజం మధ్యలో మనం ఒక సంఘముగా ఎలా ఉన్నాం, దేవుని పిల్లలముగా ఎలా ఉన్నాం. ఒకరికొకడు లోబడి ఉండుడి అనే మాట మనం చూస్తాం. ఏమండి, వాడు మంచోడు కాదండి మా చర్చిలో, లేకపోతే మా ఆయన మంచోడు కాదండి, మా ఆవిడ మంచిది కాదండి, మా ఆవిడ కోపం ఎక్కువండి, మా ఆయన కోపం ఎక్కువండి, నా సంఘంలో ఫలానా వ్యక్తి కోపం ఎక్కువండి. ఒకరికొకడు లోబడి ఉండుడి. వాళ్ళు ఏదో చేసేస్తారని లోబడి ఉండటం కాదు. ఎవరిని చూసి మనం ఎవరికి భయపడక్కర్లేదు. లోబడి ఉండటం అనేది ప్రేమలో నుంచి వస్తుంది. లోబడి ఉండటం అనేది ఐక్య భావంలో నుంచి వస్తుంది, ఏకత్వంలో నుంచి వస్తుంది. లోబడి ఉండటం అనేది ఐక్యతలో నుంచి వస్తుంది. లోబడి ఉండటం అనేది ఒక సింగిల్ కాజ్, మనకు ఒక పని ఉంది అనే భావనలో నుంచి ఆ లోబడటం అనేది వస్తుంది. దేవుని ప్రియబిడ్డలారా, సంఘంలో కానీ కుటుంబంలో కానీ గొడవలు ఎక్కువగా ఎందుకు జరుగుతాయంటే, మనకి ఒక సింగిల్ కామన్ కాజ్ లేకపోబట్టి. ఉదాహరణకి ఒక దైవజనుడు ఈ విధంగా చెప్తాడు. ఒక వాటర్ బాటిల్ పట్టుకున్నాడు ఆయన, నా చేతిలో మైక్ ఉంది. ఇప్పుడు ఈ మైక్ నిలబడుతుందంటే ఈ 5 వేళ్ళు ఇలా గట్టిగా గ్రిప్పులో పట్టుకొని ఉన్నాను కాబట్టి మైక్ నిలబడుతుంది ఇక్కడ. అదే నేను గ్రిప్ వదిలేస్తే మైక్ కింద పడిపోతుంది. ఇదే గ్రిప్పు మైక్ లేకుండా గట్టిగా పట్టుకున్నాను అనుకోండి, నొక్కుతూ ఉంటే ఏం జరుగుతుందంటే, ఒక వేలు వెళ్ళి ఇంకో వేలు నొక్కుతూ ఉంటుంది. ఇలాగా ఏదన్నా ఉంటే మధ్యలో దాన్ని నొక్కుతూ ఉంటుంది, ప్రెషర్. ఆ దైవజనుడు అంటాడు, సంఘం గురించి మాట్లాడుతూ, సంఘంలో గొడవలో జరగటానికి కారణం ఏంటంటే కామన్ మిషన్, లేకపోతే కామన్ ఒక సాధారణమైన అందరికీ కలిగి ఉన్నటువంటి ఒక ఉద్దేశం అనేది లేకపోతే, ఇది కానీ మధ్యలో లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారు. ఇలా జరుగుతుంది. ఒకరి ఒత్తిడి ఇంకొకరి మీద పడుతూ ఉంటుంది. కుటుంబంలోనే అంతే. కామన్ కాజ్, కామన్ మిషన్. మన మిషన్ దేవుని మహింపరచడం. అది కుటుంబంలో నుంచి ప్రారంభం కావాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా ఎందుకు కూడా వాడుకుంటున్నాం మనం? ఎందుకు దేవుని చిత్తానుసారంగా జీవించలేకపోతున్నాం? మనకు ఒక పని లేదు. ఏం పని ఉంది? ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది. కానీ ఇద్దరు కలిపి దేవుడు మనలను ఒక బృందంగా ఎందుకు ఏర్పాటు చేశాడు? భార్య భర్తలను ఒక బృందంగా ఎందుకు ఏర్పాటు చేశాడు? అది కానీ ఆ కాజ్, ఆ మిషన్ అనేది లేకపోతే మధ్యలో ప్రెషర్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతుంది. అదే మిషన్ ఉంటే ఇద్దరు ప్రెషర్ వెళ్ళి ఆ మిషన్ అంటే మన దృష్టి అంతా, మన మనసు అంతా దాని మీద ఉండి, అది సేవకులైతే సేవ చేస్తాము, విశ్వాసులైనా సరే సంఘానికి అనుకూలంగా, సంఘానికి అనుసంధానంగా ఏం చేస్తారు? సేవకులతో కలిసి, పెద్దలతో కలిసి ఆ మిషన్ పనిలో పాల్గొంటూ వారు ఖాళీ సమయంలో లేదా ఖాళీ చేసుకొని మరి ఆ ఒత్తిడంతా తీసుకెళ్ళి ఆ మిషన్ మీద వేసినప్పుడు మిషన్ నిలబడుతుంది. లేకపోతే మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒత్తిడి, ఏం పని లేకుండా పోట్లాడుకోవటం పనిగా అయిపోతూ ఉంటుంది. క్రీస్తునందలి భయముతో. ఏంటి
ఎలా లోబడగలిగి ఉంటాము అంటే కేవలం మిషన్ ఒకటే కాదు. ఆ మిషన్ కూడా ఏంటంటే మిషన్ కాదు మెయిన్, అసలు అక్కడ దేవుని భయం ఉండాలి మనకి. ఆ మిషన్, నాకు దేవుడు మనకు పని అప్పచెప్పాడు, లెక్క అడుగుతాడు. లేకపోతే దేవుడు మనల్ని భార్యాభర్తలుగా చేశాడు, లెక్క అడుగుతాడు. దేవుడు నన్ను సంఘంలో పెట్టాడు, నన్ను లెక్క అడుగుతాడు. ఆ భయం అనేది మనకు లేకపోతే మనం లోబడి ఉండలేం. ఒకరికొకరు, ఒకళ్ళకి కాదండి, ఒకరికొకరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది నిజమైన దైవికమైన విధానం. ఒక ఆయన ఉండి ఆయన కింద అందరూ లోబడి ఉండటం కాదు. ఒక ఆయనకి ఇంకొక ఆయన లోబడాలి, ఆయనకు ఇంకొక ఆయన లోబడాలి. ఈ విధంగా మ్యూచువల్ సబ్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సంఘాల్లో ఇది కనపడటం తక్కువగా ఉంటుంది. నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఒకరికొకడు అనే మాట మనకు కనబడుతుంది. ఒకడికి ఇంకొకడు అని, ఒకడికి అందరూ లోబడాలనో లేదు, అలా మాట్లాడలేదు. ఒకరికొకడు, ప్రతి ఒక్కరు లోబడాలి, ప్రతి ఒక్కరికి లోబడాలి. దేనికి లోబడాలి? అతను చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా సరే దేవునికి భయపడి లోబడాలి. లోబడాలంటే కొన్నిసార్లు పర్ఫెక్ట్గా ఉండరు ప్రజలు. కానీ మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉన్నాం కదా, దేవునికి భయపడుతున్నాం కాబట్టి. దేవునికి ఎలా భయపడతామంటే, దేవుని ముందు నేను పాపిని, నన్ను క్షమించాడు. ఈయన కూడా పాపే, ఈయన కూడా క్షమించాడు. ఇప్పుడు ఇద్దరు పాపులు అక్కడ నుంచొని ఉన్నారు, ఇద్దరు క్షమించబడిన వాళ్ళే. ఇప్పుడు క్షమించబడిన ఇద్దరు ఒకరినొకరు క్షమించుకోకపోతే దేవుడు ఊరుకుంటాడా? నేను క్షమించాను రా బాబు మిమ్మల్ని, మీరు ఒకరినొకరు క్షమించుకోరు ఏంటని అంటూ ఉంటాడు. అది భార్యాభర్తలు, ఈ మాటలు వింటున్న భార్యాభర్తలు కావచ్చు, సంవత్సరాంతంలోనికి వచ్చారు ఒక చక్కటి నిర్ణయం చేసుకోవడానికి. 2024లో మేము ప్రేమ కలిగి ఒకరికొకరు లోబడి ఉంటాం అనే ఒక నిర్ణయం చేసుకోవడానికి. సంఘంలో విశ్వాసులు కావచ్చు, అది మీరు ఏ సంఘానికి వెళ్ళినా ఈ మాటలు వింటున్నప్పుడు ఒకరికొకరు లోబడి ఉండటం, దేవునికి భయపడి మనం చేయాలి. సిఎస్ లూయిస్ అనేటువంటి గొప్ప దైవజనుడు, సిఎస్ లూయిస్ మంచి రచయిత, చాలా గొప్ప దైవజనుడు. ఆయన అంటాడు, టు బీ అ క్రిస్టియన్ మీన్స్ టు ఫర్గివ్ ద ఇన్ఎక్స్క్యూజబుల్ బికాస్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ ద ఇన్ఎక్స్క్యూజబుల్ ఇన్ యూ. క్రైస్తవుడిగా ఉండటం అంటే దాని అర్థం ఏంటంటే, క్షమించ తగిన వాడు కాకపోయినప్పటికీ వాణ్ణి కూడా క్షమించగలగటమే. అదే క్రైస్తవుడిగా ఉండటం. ఎందుకో తెలుసా? నీవు కూడా క్షమించ తగిన వాడివి కాదు, అయినా క్రీస్తు క్షమించాడు. టు బీ ఎ క్రిస్టియన్ మీన్స్ టు ఫర్గివ్ ది ఇన్ఎక్స్క్యూజబుల్ బికాస్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ ది ఇన్ఎక్స్క్యూజబుల్ ఇన్ యూ అంటాడు సిఎస్ లూయిస్. నిజమే, అలా క్షమించే వారంగా ఉండాలి, ఒకరికొకరు లోబడి ఉండాలి. 2024వ సంవత్సరానికి కొన్ని గంటల్లోనే అని చెప్పుకోవచ్చు మనం వెళ్ళబోతా ఉన్నాం. జస్ట్ ఇంకొక రోజు మనకు మిగిలి ఉంది. ఈ 6 విషయాలు మన జీవితంలో మనం పరిశీలించుకుందాం. 1, సమయాన్ని పోనీయకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు గాను జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా నడుచుకోవాలి. దానికి దేవుని చిత్తాన్ని గ్రహించటం ఎలాగో నేర్చుకోవాలి. ఆ గ్రహించిన చిత్తాన్ని ఎలా జరిగించాలి అంటే దేవుని శక్తి చేత నింపబడాలి, దేవుని ఆత్మపూర్ణులుగా మనం ఉండాలి. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మనం హెచ్చరించాలి, ఎదుటివాడి హెచ్చరికను కూడా తీసుకుంటూ మనం జీవించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకొని అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకరికొకడు లోబడి ఉండాలి అంటే ప్రేమ ఉంటుంది, అందులో క్షమాపణ ఉంటుంది, సహాయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. లోబడి ఉండాలి. ఆ విధంగా ఉండి క్రీస్తు శరీరముగా మనము దేవుని పనిలో కొనసాగుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఎందుకంటే సమయము గడిచిపోతుందంటే దాని అర్థం ప్రభు రాకడ త్వరలోనే రానై ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రియులారా, అటువంటి జీవితాన్ని మనం కలిగి జీవిద్దాం. జాగ్రత్తగా మన హృదయాలు మనం పరిశీలించుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. దేని చేతనైనా మత్తులమై ఉన్నామా? అది మద్యం కావచ్చు, మరొకటి కావచ్చు. కొంతమంది డబ్బుతో, కొంతమంది పరపతితో, కొంతమంది వాళ్ళే మత్తులుగా ఉంటారు. వాళ్ళ గురించి వారు తప్ప, నార్సిసిస్టిక్ అంటారు కదా, వాళ్ళ గురించి వాళ్ళు తప్ప ఇంకొక ఆలోచన ఉండదు వాళ్ళకి. నేను అహంతో మత్తులై ఉండటం కొంతమంది. మనం చూసుకుందాం, గ్రహించుకుందాం. దేవుని చిత్తం ఎలా ఉందో ఏంటో తెలుసుకుందాం. మన జీవితాల్లో దేవుని ఆత్మ లేకుండా మనం జీవించలేం. దైవజనుడు అంటాడు, we need to live for the glory of God through Jesus Christ by the power of the Holy Spirit. మనం దేవుని మహిమ కోసం బ్రతకాలి, క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి చేత. ఆ విధంగా మనం జీవిద్దాం. నూతన హృదయాలు పరిశీలించుకున్న వారంగా మనం ఉండి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని కోసం 2024లో బ్రతకటానికి, మరింతగా తీవ్రమైనటువంటి భక్తితో బ్రతకటానికి నిర్ణయించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక.
ఆమేన్. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేను వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. బోధించిన నేను, విన్న మీ బిడ్డలు ఈ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఈ సంవత్సరం అంతా మీరు కాపాడారు, మీకు స్తోత్రం. నూతన సంవత్సరంలోనికి మేము త్వరలోనే ప్రవేశించబోతుండగా మీ కృప కాపుదల నడిపి మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి, ఏ పరిస్థితిలో ఉన్నారో అన్నీ చూస్తున్న దేవుడు ప్రభా. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఈ చిత్తానికి మేము నా తండ్రి తలొగ్గేటువంటి ఆ మనసు మాకు ఇవ్వండి ప్రభా. ఆ సమస్యలో నుంచి కూడా మీరు మమ్మల్ని విడిపించమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తం అయితే సహాయం చేసి విడిపించండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఈ సంవత్సరాంతంలో ప్రభా మీ సన్నిధిలో అనుభవించే సంతోషంతో ప్రతి ఒక్కరిని నింపి దీవించమని, బలపరచమని, మీ ఆత్మ పూర్ణులుగా చేయమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ